ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు కొండేటి పరమేశ్వరి. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. చూడండి, దానికి అది ఎలా తయారు చేస్తానో మీరే చూడండి. హాయ్ గైస్, ఫస్ట్ బాండిల్లో నూనె వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. అవి లైట్గా వేగిన తర్వాత క్యాబేజ్ వేసుకోవాలి. క్యాబేజీ, పచ్చిమిరపకాయలు, బీన్స్, క్యారెట్, టమోటా వేసుకొని బాగా వేయించాలి. ఇవి మీ చాయిస్ అన్నమాట. మీరు ఏ వెజిటేబుల్స్ కావాలంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఇవి బాగా వేగిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది ఈ విధంగా బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగాలి. ఈ విధంగా బాగా వేగాలి. ఇప్పుడు గుడ్డు కొట్టి పోసుకోవాలి. ఈ విధంగా గుడ్డు కొట్టి పోసుకోవాలి. అది కొంచెం బాగా వేగాలి. ఇదిగో ఇట్లా పెచ్చులుగా వస్తుంది. బాగా వేగినాక ఇట్లా పెచ్చులుగా వస్తుంది. అప్పుడు కలిపెడుతున్నాం. ఈ విధంగా పొడిగా రావాలి. ఈ విధంగా పొడిగా వచ్చాక ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ఈ విధంగా రైస్ వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఇదిగో ఉప్పు, మిరియాల పొడి, కొంచెం కారం, చిటికెడంతా పసుపు, ఈస్ట్ ఎండ్ వాళ్ళది గరం మసాలా పొడి, కొంచెం డార్క్ సోయా సాస్ ఒక స్పూన్ వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వెనిగరు ఒక స్పూన్ వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. మంట ఇప్పుడు హైలో పెట్టుకొని ఈ విధంగా బాగా కలిపెట్టుకోవాలి. చూసారా, ఎమ్మీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో చేసుకొని తినడమే. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.